పెట్రోల్ యొక్క లీటర్ వేల 10% పెరిగింది. అందుకు ఒక వాహనదారుడు పెట్రోల్పై చేయు ఖర్చును పెంచకుండా పెట్రోల్ యొక్క వాడకం ఎంత శాతం తగ్గించవలసి ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడు మనము నిన్న ఏం చేసాము, ఒక 100 రూపాయలు ఇచ్చి పెట్రోల్ పోయించాం, లీటర్ వచ్చింది. ఇవాళ ఏమన్నాడు, ధర పెరిగింది సార్ అన్నాడు. పెరిగితే పెరగనివ్వండి, అదే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలకి ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్లు పోయమని చెప్పాం. అప్పుడు లీటర్ వస్తుందా? రాదు. ఎంతో కొంత తగ్గుతుంది, అంటే తిరుగుడు తగ్గిస్తాం. అంటే దీంట్లో కంక్లూషన్ ఏంటంటే, నిన్న నీ బడ్జెట్ పెట్రోల్ మీద 100 రూపాయలే, ఈరోజు కూడా 100 రూపాయలే. అది ధర పెరిగినా పెరగకున్నా నీ బడ్జెట్ మాత్రం పెట్రోల్ మీద 100 రూపాయలు అన్నట్టు. అయితే ఎంత తగ్గించాల్సి వస్తుంది అని అన్నాడు. లీటర్ అయితే రాదు, ఎందుకంటే ధర పెరిగింది కదా. కాబట్టి ఎంత తగ్గించాలి పర్సంటేజ్ అని అన్నాడు. సేమ్ అనమాట. సో ఇక్కడ పెట్రోల్ యొక్క లీటర్ వేల 10% పెరిగింది. అందుకు ఒక వాహనదారుడు పెట్రోల్పై చేయు ఖర్చును పెంచకుండా ఎంత శాతం వాడకం తగ్గించవలసి ఉంటుంది అని అన్నాడు. సో ఇప్పుడు ముందుగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇది పాతది, ఓల్డ్ కనుక తీసుకుంటే మనకు ఇక్కడ 100 రూపాయలకు పర్ లీటర్ అనుకుందాం. మన బడ్జెట్ కూడా 100 రూపాయలే పెట్టుకున్నాం ఇక్కడ. ఇదేమో పర్ లీటరు, ఇదేమో బడ్జెట్, అంటే మన బడ్జెట్ 1 లీటర్ కొట్టించాం. ఇది ఎంత ఉందో ఇది అంతే నెంబర్ పెట్టుకోవాలి సేమ్. ఇప్పుడు లేటెస్ట్ న్యూ ఏమవుతుంది అని అంటే, ధర పెరిగింది సార్ అన్నాడు. ఎంత పెంచాడు? 10% పెరిగింది. 100 రూపాయలకు లీటర్ ఉంటే 10% పెరిగింది అని అంటే ఎంత అయింది? ఇది 110 రూపాయలు అయింది పర్ లీటర్. కానీ నీ బడ్జెట్ నిన్న 100 రూపాయలే, ఈరోజు కూడా 100 రూపాయలే. ఎందుకంటే బడ్జెట్ పెంచకుండా అని అన్నాడు. 100 రూపాయల నోటే ఇచ్చినావు, ఇచ్చి ఎంత వస్తుందో పోయమని చెప్పినావు అన్నప్పుడు నీకు ఎంతో కొంత తగ్గుతుంది కదా. లెక్క ప్రకారంగా 110 కనుక నువ్వు ఇవాళ ఇస్తే నీకు లీటర్ వస్తుంది, నిన్నటంతా మనం తిరగవచ్చు. కానీ ఇవాళ 110కి బదులు 100 వరకే వచ్చినావంటే 110కి 10 తగ్గిందా లేదా చెప్పండి. 110కి 10 తగ్గింది. పర్సంటేజ్ అంటే 100కు ఎంత క్రాస్ 100 × 10/110. ఇది కట్ చేసుకుంటే 100/11 అనగానే 91/11% ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 91/11% ఈజ్ ద ఆన్సర్.